వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. మనం గత జన్మలో చేసిన పాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అని చెప్పేసి చాలామంది గురూజీలు చెప్తూ ఉంటారు. దాని పరిహారాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మనకు అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయని గురూజీలు చెప్తూ ఉంటారు. సో మనకు రాబోయే బుధవారం రోజు మనం ఇట్లాంటి పరిహారాలు చేసుకుంటే మనకు మొత్తం అంతా కూడా ఈ పాపాలన్నీ కూడా పోతాయని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి వాటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నిజంగా అసలు గత జన్మ పాపాలు అనేవి ఈ జన్మలో మనల్ని వెంటాడుతూ ఉంటాయా? దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనికి పాప పరిహారం ఏముంటుంది అనేది చూద్దాం. తప్పకుండానైనా గత జన్మలలో చేసినటువంటి పుణ్యము కానీ పాపకర్మలు కానీ అవి మానవుల్ని వెంటాడుతాయి. ఓకే. కర్మదోషాలు అని అంటారు వీటిని. వీటిని సంచిత పురాకృత ప్రారబ్ధ కర్మ. ఓకే ఓకే. సంచిత అంటే అనేక జన్మలలో చేసినటువంటి పాపకర్మలు. పురాకృత అంటే మనం ఇప్పుడు తెలిసి చేసినటువంటి పాపకర్మలు. ప్రారబ్ధ కర్మని అంటే గత జన్మలలో చేసిన ఏ కర్మనైనా తప్పించుకుంటాం, కానీ ప్రారబ్ధ కర్మని మాత్రం తప్పించుకోలేము అని చెప్పి మనకు శాస్త్రం. ఓకే. కాబట్టి ఇంతటి కర్మలలో కూడా దృఢ కర్మ అదృఢ కర్మ అని కూడా ఉంటాయి. సో వీటి గురించి మనం తెలుసుకోదలిచినప్పుడు చాలా డీటెయిల్డ్ అయినటువంటి ఒక ప్రోగ్రాం ఖచ్చితంగా చేద్దాం కర్మదోషానికి. సో ఇవి గత జన్మలో చేసినటువంటి కర్మదోషాలకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రోజు ఒకే సమయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లోనే ఒక రేడియస్, ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లోనే ఒక 4-5 పిల్లలు పుట్టారనుకున్నాం. ఒక పిల్లవాడేమో గొప్ప ధనికుల ఇంట్లో పుడతాడు, ఒక పిల్లవాడేమో మధ్య తరగతి, ఒక పిల్లవాడేమో అతి బీదరికంలో ఉన్నటువంటి పుడతారు. మరి చెప్పవచ్చు కదా మీరు, ఒకే సమయానికి గ్రహాలన్నీ ఒకే రకంగా ఉంటాయి, లగ్నాలు ఒకే రకంగా ఉంటాయి, ఇంకా మొత్తం అంతా ఒక సేమే కదండి. మరి ఏంటి ఈ యొక్క డివైడింగ్ ఏంటి? మరి అంటే ధనికుల కుటుంబంలో పుట్టి గొప్పగా జీవించడం ఏంటి? మనం ఎన్నో సినిమాల్లో చూసాం. రీసెంట్గా ఈ సంబంధించినటువంటి అల్లు అర్జున్ సినిమాలో చూస్తే ఒకటి, అబ్బాయి ధనికులింట్లో పుడితే పేదవాడింట్లో పెరుగుతాడు, పేదవాడింట్లో పుట్టినవాడు ధనికుడింట్లో పెరుగుతాడు. అంటే ఏంటి? అది కర్మ పుణ్యకర్మ వశాత్తు జరుగుతూ ఉంటుంటాయి. అంటే ఒకే సమయానికి ఇలా ఉన్నప్పుడు వివిధ రకాల జీవన విధానాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే కర్మదోష ప్రభావాలనే ఇలా ఉంటాయి. ఓకే ఓకే. అది అంతే తప్ప కర్మదోషాలు అనేటువంటివి మానవుడికి ఉన్నాయి, అవే భవిష్యత్తులో మనల్ని జీవితాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి ఇటువంటి పాపకర్మ దోష ప్రభావాలు ఉన్నప్పుడు ఎక్కువగా బాధలు పడుతుంటున్నాం. అంటే మీకు గమనించుకున్నట్లయితే నవీన్ గారు, వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు కూడా, ఒక పని మనం చేస్తాం కానీ ఆ పని కొంతమందికి ఈజీగా అయిపోతుంది, ఇంకొంతమందికి గంటల రోజుల సమయంలో పడుతుంది. మరి తేడా ఏంటి? ఒకే వ్యక్తి కదా. అంటే అతని కర్మదోష ప్రభావం వల్ల పనులలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది, అతనికి పుణ్య ప్రభావం ఉండడం వల్ల పనులు స్పీడ్గా అయిపోతూ ఉంటాయి. ఇదే కర్మదోష ప్రభావం అని. కాబట్టి దీనికే మన మహర్షులు ఇటువంటి కర్మదోషాలు తొలగించడం కోసమే మనకు అనేకమైనటువంటి అలభ్య పుణ్య తిథులు అనేటువంటిది మనకు తెలియచేయడం జరిగింది. ఈ 24వ తారీఖు నిజంగా అంత ప్రాముఖ్యత ఏంటి గురూజీ? అంటే ఈ దోషాలని నివారించడం అంటే ఇప్పుడు ఇది మనకు నిజ జ్యేష్ఠ మాసము, ఆ రోజున దశమి తిథి ఉంది. ఓకే. దశపాపహర దశమి అని అంటారు. ఓకే. ఈ అంటే 10 రకాలైనటువంటి పాపములు తొలగించే పవిత్రమైనటువంటి రోజు. ఈ జన్మలలో కావచ్చు, గత జన్మలలో కావచ్చు, వాక్కు చేత చేసిన 3 పాపకర్మలు, శరీరము చేత చేసినటువంటి 4 పాపకర్మలు, మనస్సు చేత చేసినటువంటి 3 పాపకర్మలు, వెరసి 10 రకాలైనటువంటి పాపకర్మలని మనం తొలగించుకునేటువంటి అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి రోజుగా ఈ 24వ తారీఖు రోజున ఉండేటువంటి దశపాపహర దశమి పేరులోనే దశపాపహర దశమి, దశపాపాల్ని
హరించివేసే హరింపజేసి. పుణ్యతిథి. ఓకే. అయితే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడిందంటేనండి, ఈ దశమి తిథి బుధవారము, హస్త నక్షత్రము, వ్యతిపాత యోగము, గరజీకరణముతో కలిసి వస్తే అలభ్యమైన అమృతతుల్యమైనటువంటి రోజుగా చెప్పబడింది. ఆ, కాకపోతే ఈ చెప్పినటువంటి ఈక్వేషన్స్లో అన్ని కుదరట్లేవు ఈసారి. గురుజీ. బుధవారం కుదురుతుంది, గరజీకరణం ఉంది ఆ రోజున. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి రోజుగా చెప్పబడిందంటే దీంట్లో ఏంటి ప్రధానంగానంటే వాక్కుతో చేసినటువంటి ఇతరులని మాట ద్వారా బాధ పెట్టడం, ఇతరుల గురించి చాడీలు చెప్పడము, అలాగే చెయ్యని పనిని ఇతను చేశాడని చెప్పి మనం తప్పు నింద వేయడము, అలాగే శరీరము చేత ఎదుటి వాళ్ళని కొట్టడము, ప్రాణిని హింసించడము, పరస్త్రీ గమనము, దొంగతనం చేయడం, ఇలా 4 రకాలు. మనస్సుతో చేసినటువంటిది ఎదుటివాడు పైకి ఎదుగుతుంటుంటే వీడు బాగా ఎదిగాడని చెప్పి మాత్సర్యం పొందడము, ఎదుటివాడు నాశనం అవ్వాలని మనసులో కోరుకోవడము, ఇలా చెప్పబడినటువంటి 10 రకాల పాపకర్మలు మానవుణ్ణి వెంటాడతాయి. ఈ రోజున ప్రధానంగా మనం చూసినట్లయితే మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది గంగా నదీ తీర స్నానం చేయమని శాస్త్రం. గురుజీ, అసలు ఈ గంగా నది అనేటువంటిది ఎందుకు వచ్చింది అనంటే పూర్వకాలంలో బ్రహ్మ సృష్టి చేసేటువంటి క్రమంలో గంగ ఎక్కడ ఉండేది, అతని కమండలంలో ఉండేది. ఆ గంగా పవిత్రమైన గంగా నది ద్వారానే సమస్త ప్రాణికోటి విశ్వాన్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఆ తదనంతరం బలిచక్రవర్తి యొక్క ఆగడాలని అణిచివేయడం కోసం సాక్షాత్తు విష్ణుమూర్తియే వామనావతార రూపంలో వచ్చి 3 అడుగులు దానం అడగగా ఆ 3 అడుగులు దానం చేసే క్రమంలో బలిచక్రవర్తి నీరు వదలాలి కాబట్టి వచ్చినవాడు సామాన్యుడు కాడు, సాక్షాత్తు విష్ణువే అని చెప్పి అటువంటి విష్ణువుకి సరిసమానమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్య నది ఏది అని అన్నప్పుడు బ్రహ్మకమండలంలో ఉన్నటువంటి గంగా నదితో ఆ స్వామివారి పాదాలని కడగగా ఆ కడిగినటువంటి నీరు ప్రవహించి శివుని జటాజూటములో అలంకరణగా మారిపోయింది. ఓకే ఓకే. అలా భగీరథుని వంశంలో మరణించి ఆత్మ మోక్షాన్ని పొందినటువంటి 60,000 మంది పితృవంశీయులని ఉద్ధరించడం కోసం భగీరథుడు ఘోర తపస్సు చేసి ఆ యొక్క పరమేశ్వరుని జటాజూటము ఒక జట నుంచి జాలువారినటువంటి నదిని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి గంగా అవతరణమైనటువంటి రోజుగా ఈ యొక్క దశపాపహర దశమిని మనం జరుపుకుంటుంటున్నాం. ఆ గంగా దేవి గంగోత్రి నుంచి ప్రవహించి హరిద్వార్ గుండా ప్రవహించి పరమేశ్వరుని కోసం ఉత్తరవాహినిగా ప్రవహించి తిరిగి గంగాసాగర్లో కలిసిపోతుంది. కలకత్తా దగ్గర గంగాసాగర్లో సముద్రంలో కలిసిపోతుంది గంగాదేవి. ఇలా మనం గమనించుకున్నట్లయితే మనకు పురాణాల్లో కూడా చూసుకుంటే రామాయణం జరిగింది అందరికీ తెలిసిందే. ఈ రామాయణంలో సీతా అమ్మవారు వనవాసానికి వెళ్ళేటువంటి క్రమంలో ఆ గంగాదేవిని పూజించి మళ్ళీ తిరిగి అయోధ్యకి వచ్చే క్రమంలో కూడా మళ్ళీ గంగాదేవిని పూజించిందని రామాయణంలో చెప్పబడి ఉంది. కాబట్టి వీలైతే వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ దశపాపహర దశమి అయినటువంటి 24వ తారీఖు రోజున కాశీకి వెళ్ళి దశాశ్వమేధ ఘాట్లో స్నానం ఆచరించండి. లేదు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ నదీ తీరంలోకైనా వెళ్ళి గంగతో సమానంగా భావించి స్నానం ఆచరించండి. ఇవేవీ లేవండి మాకు మేము పట్టణాల్లో ఉంటామనంటే పూజా స్టోర్లోకి వెళితే గంగా నీరు దొరుకుతుంది. ఆ గంగా నీటిని నాయన స్నానం చేసే బకెట్లో 10-15 చుక్కలు వేసిన తర్వాత మొదలుగా మనం 3 చెంబులు నీళ్లు పోసుకుంటాం. తల శరీరం అంతా తడిచిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే దీనికంటే ముందుగా ఇంట్లో స్నానం ఆచరించేటువంటి వాళ్ళు, నది స్నానం ఆచరించేవాళ్ళు, గంగా తప్ప మిగతా ఏ ప్రాంతంలోనైనా కానీ వాళ్ళందరూ కూడా స్నానం చేయడానికంటే ముందు కాశీ దశాశ్వమేధ ఘాట్ అనేటువంటి యొక్క దృశ్యాన్ని వీక్షించాలి. తద్వారా గంగా నదిలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం ఎలా పొందాలో తెలియచేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఉన్నటువంటి 24 ఏకాదశులలో మహిమాన్వితమైనటువంటిది అద్భుతమైన ఏకాదశి నిర్జల ఏకాదశి. విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి ఈ నిర్జల ఏకాదశి జూన్ 25వ తారీఖు రోజున. ఈ రోజున ప్రత్యేకముగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే సుదర్శన మూలమంత్ర హోమం, సుదర్శన మాలామంత్రం, సుదర్శన గాయత్రి హోమంతో పాటుగా నరసింహ హోమాన్ని కూడా జరిపించడం. మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సాయంకాలం 6 గంటల లోపల 25వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. 7 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఇక మనం గమనించుకున్నట్లయితే ఎలా మనం స్నానం ఆచరించాలి, స్నానం చేసేదానికంటే ముందు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ కాశీ దశాశ్వమేధ ఘాట్ అనేటువంటి చూస్తే ఆ ప్రదేశం అంతా ఒకసారి వీడియోలో పూర్తిగా కాన్సన్ట్రేట్తో చూడండి. చూసిన తర్వాత స్నానం చేయడానికి వెళతాం కదా, వెళ్ళినప్పుడు ఆ యొక్క 3 చెంబులు నీళ్లు పోసుకున్న తర్వాత కళ్ళు మూసుకుంటే ఆ ఇమాజినేషన్ ఎలా అంటే, నేను వెళ్తున్నాను ఆ గంగా ఘాట్లోకి బయలుదేరాను, నేను నా కుటుంబం అంతా వెళుతున్నారు, సంకల్పం చెప్పుకొని ఆ యొక్క గంగా నది తీరములో స్నానం ఆచరించాము, పవిత్ర గంగా నదికి నమస్కారం చేసుకొని చక్కగా స్నానం ఆచరించి సర్వ పాపం నుంచి విముక్తి పొందే విధంగా అనుగ్రహించమని వేడుకున్నాము అనే భావనతో చేసుకుంటూ స్నానం చేయాలి. ఈ రోజున చెప్పుకునేటప్పుడు మనం ఇంట్లో కనుక స్నానం చేసినట్లయితే లేదా నదీ తీరంలో స్నానం చేసినా ఎక్కడైనా గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోవాలి. తర్వాత ఈ స్నానం చేసేటప్పుడు నమో గంగాయే నమః నమో గంగాయే నమః అంటూ 12 మార్లు మనసులో అనుకుంటూ స్నానం ఆచరించాలి. తర్వాత చక్కగా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆవునేతితో దీపారాధన చేసి పరమేశ్వరుడికి, విష్ణువుకి, బ్రహ్మకి నమస్కారం చేసుకోవాలి. త్రిమూర్తులని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఈ రోజున ఎవరిని గుర్తుపెట్టుకోవాలి అని అంటే, బ్రహ్మని, విష్ణుమూర్తిని, ఈశ్వరుడిని, బలిచక్రవర్తిని, హిమవంతుడిని, ఎందుకంటే హిమవత్ పర్వతం నుంచే కదా వచ్చింది, తర్వాత వామనావతారుణ్ణి, రేవతి నక్షత్రాన్ని, రైవతుణ్ణి, వీళ్ళందరినీ, భగీరథుణ్ణి ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా 3 మార్లు స్మరించాలి, ఒక్కసారి కాదు 3 సార్లు. స్మరించినట్లయితే ఈ దశపాపహార దశమి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందిన వాళ్ళమవుతాం. మా మనస్సు చేత, వాక్కు చేత, శరీరం చేత చేసినటువంటి పాపకర్మలన్నీ కూడాను దహించుకుపోతాయి. ఈ రోజున మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము ఇవన్నీ చేయకుండా ఉండి సదా విష్ణు శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటే, నిజంగా చెప్తున్నానండి, మళ్ళీ ఇటువంటి రోజు మళ్ళీ రాదు. వచ్చే సంవత్సరం జ్యేష్ఠ మాసం దశమికే మనకు సంప్రాప్తమవుతుంది. ఇటువంటి అవకాశాన్ని సాధారణంగా ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మీరు చెప్తుంటేనే ఆ వైబ్రేషన్స్, నాకు ఆ గంగా ఘాట్ దగ్గర ఉన్న వైబ్రేషన్స్ అవన్నీ కనపడతా ఉన్నాయి. ఆ రోజు ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. సో అదేవిధంగా వీరికి పరిహారం, ఒకవేళ మేము ఇంట్లో ఇవి చేసుకోలేము అన్నవారికి ఏదైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి పరిహారం చేసుకోవాలంటే ఎట్లా గురించి? అంటే ఈ యొక్క దశపాపహరి దశమి సందర్భంగా సంకల్పం చేసుకునే ఏకాదశి రోజున మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజల హోమాలు జరపబడుతున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క సంకల్పం ఖచ్చితంగా విష్ణు యొక్క అనుగ్రహం వల్ల నెరవేరుతుందని చెప్పవచ్చు. ఓకే గురుజీ. పరమ పవిత్రమైనటువంటి నిర్జల ఏకాదశి రోజున చేయిస్తున్నాం. ఓకే ధన్యవాదాలు గురుజీ, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.